నేను వచ్చేసానండి. ఓయ్ వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి, మన ఇంట్లో కథలు చెప్పేసుకుందాం. ఇలా కాసేపు కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకుంటూ మన ఇంట్లో ఏం జరిగిందో కథలన్నీ చెప్పేసుకుందామే. ఈరోజు కథ ఏంటంటే మా అత్తకి నాకు మధ్యన జరిగిన చిన్న విషయం అండి బాబు. ఏం జరిగింది అనుకుంటున్నారు? పెద్దగా ఏం లేదండి, చిన్న విషయమే. చెప్పాను కదా, అత్తయ్య గారు నేను యూట్యూబ్ ఛానల్ పెడతానండి అన్నాను. అయ్య బాబోయ్, నువ్వు యూట్యూబ్ ఛానల్ పెడతావా అనేసి ఆవిడ అన్నారనమాట. అవునండి, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను ఒక ఉన్నతమైన మహిళగా ఎదుగుదాం అనుకుంటున్నానండి అని చెప్పాను. అమ్మ బాబోయ్, నువ్వే, నీకు అంత టేసీన్ ఉందా అని అన్నారనమాట. అయ్యా, నువ్వు మన ఇంటి కథలన్నీ తీసేసి వీధిలో పెట్టేస్తావా, అందరూ చూసేలా పెడతావా అనేసి అన్నారు. పెద్దవాళ్ళు విజయనగరం రాజుల్లా ఫీల్ అయిపోతున్నారండి. మన ఇంటి కథలంటే ఏముంటాయండి? అత్తమామ గొడవలు, మొగుడు పిల్లలు కయ్యాలు, ఆడపడుచులతో గోళ్ళు, ఇవి తప్పితే ఇంకేముంటాయండి బాబు చెప్పండి. నాకు ఎలాగ ఆడపడుచులు లేరులేండి, ఆ బాధ మనకి ఎలాగ లేదు. కానీ వాడుకున్న తర్వాత లాస్ట్కి ఎలాగో ఎట్టకేలకు నా లైఫ్లో ఫస్ట్ టైం అండి మా అత్తగారితో గొడవలో గెలిచి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. ఈ అమ్మాయిలు ఫ్లైట్లు వేసుకొని ఆకాశంలోకి, రాకెట్లు వేసుకుని అంతరిక్షాల్లోకి, షిప్పులు వేసుకుని సముద్రాల్లో కూడా వెళ్ళి గెలిచి వచ్చేస్తున్నారు. కానీ ఈ అత్తగారులతో ఫైటింగ్లో మాత్రం గెలవలేకపోతున్నారండి. కానీ నేను చూపించానండి ఈరోజు కోడలు కూడా అత్తగారి మీద గెలవగలం కానీ చూపించామండి ఎట్టకేలకు. కానీ ఇవన్నీ మా మధ్య ఎప్పుడు ఉండేవే. కానీ ఆవిడ ఆఖరిలో ఒక మాట అన్నదండి, పెట్టేగానే సంబరం కాదు యూట్యూబ్ ఛానల్, దాన్ని రన్ చేసి చూపించాలి అనేసి. ఒక ఇంట్లో ఉండే ఆ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ రన్ చేయలేదంటారా? ఇన్ని పనులు చేయగలిగిన ఒక ఆడపిల్ల ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయలేదు, సొసైటీలో సోషల్ మీడియాలో బ్రతకలేదంటారా? వాళ్ళ ఫీలింగ్స్ ఏమంటారు? నాకేం అర్థం అవ్వట్లేదండి. నాతో పాటు ఎవరైనా ఈ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో వచ్చి మాట్లాడుకున్నారండి. నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి దీని మీద. ఒకరికి కూతురుగా, ఒకరికి భార్యగా, ఒకరికి కోడలుగా, ఇద్దరు ముగ్గురు పిల్లలకి తల్లిగా ఇన్ని రోల్స్ ప్లే చేస్తున్న ఒక ఆడపిల్ల ఒక్క యూట్యూబ్ ఛానల్ రన్ చేయలేదా? నాకు ఆ మాట చాలా బాగా హర్ట్ అయిందండి. నీకెవరు సపోర్ట్ చేస్తారు, నీ వీడియోస్ ఎవరు చూస్తారు అనేసి అంటున్నారండి. ఎవరు చూస్తారండి? మనలో కొంచెమైనా క్రియేటివిటీ ఉండదా బయట తీస్తే? ఏమండి, ఇంత చదువుకున్న వాళ్ళకి ఆ మాత్రం ఇంట్లో ఉంటున్నంత మాత్రాన ఏమాత్రం టాలెంట్ లేకుండా పోతుందా? ఎవరు సపోర్ట్ చేయడం ఏంటండి? మనం సపోర్ట్ చేసుకోలేమా? వాళ్ళు మన మీద చూస్తున్న ఆ ఫీలింగ్స్ మనం మార్చలేమంటారా? నాకు ఒక్కసారి చెప్పండి. ఇలా మార్చగలము, మనం ఏంటో ప్రూవ్ చేసుకోగలము. మనం ఎలాగో పిల్లల్లో వదిలేసి బయటకు వెళ్ళలేము. ఏ ఉద్యోగాలు చేయడానికైనా మన చదువులా అంతంత మాత్రమే. నేనేం చదివానండి, ఇంటర్ చదివిన తర్వాత మ్యారేజ్ చేశారు, ఇద్దరు పిల్లలు, వాళ్ళు వదిలేస్తే నేను ఎక్కడికి వెళ్ళలేను. కానీ నేనేంటా అన్నది నేను చూపించుకోవాలి కదా. వాళ్ళు ఈరోజు అన్నారే, నీకెవరు సపోర్ట్ చేస్తారండి? నాకెవ్వరు సపోర్ట్ చేయరండి. మీ అందరూ నాకు సపోర్ట్ చేయరా? మీ అందరూ నా వెనకతలు ఉండరంటారా? ఒక ఆడపిల్లని తన టాలెంట్ ఏంటో తను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ సొసైటీ ఇవ్వదంటారా? నాతో ఎంతమంది ఏకీవిస్తారు? ఒక్కసారి కామెంట్స్లోకి రండి. ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తారు? నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం అనుకుంటున్నానండి. తెలుసుకొని నాలాగా ఒంటరిగా తను ఐడెంటిటీ ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూసుకుంటున్న అమ్మాయిలు ఎంతమందో ఒక్కసారి ఎంతమంది ఉన్నారో చెప్పండి నాకు. నేను కొంతమందిలాగా యూట్యూబ్లోకి ఏదో ఫేమస్ అయిపోదాం, సెలబ్రిటీ అయిపోదాం, ఇన్ఫ్లుయెన్సర్ అయిపోదాం అని రాలేదండి. నాకంటూ ఒక పనికేంటూ ఏ పని లేదా అని అడిగిన వాళ్ళకి నాకంటూ ఒక పని ఉంది, నేను ఒక పని చేస్తున్నాను, నేనేం ఖాళీగా ఉండట్లేదు అని చెప్పడానికే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నన్ను ఎంతమంది సపోర్ట్ చేస్తారు?